హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ శివ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మరొక కొత్త మెయిన్ బోర్డ్ ఐపీఓ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను అనమాట. ఈ ఐపీఓ వచ్చేసి టీబీఓ టెక్ కంపెనీ అనమాట. ఇది వచ్చేసి అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది ఏంటి అనేది తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2006. ఈ కంపెనీ వచ్చేసి 2006లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ టీబీఓ టెక్ లిమిటెడ్, formerly known as Tech Travel Private Limited, is a travel distribution platform that offers travel inventory according to the need of its customers and supporters. A wide range of currencies along with forex help. ఈ కంపెనీ వచ్చేసి ట్రావెల్ బిజినెస్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ యొక్క కస్టమర్స్కి వచ్చేసి అంటే సప్లయర్స్కి హోటల్స్ కానీ, ఎయిర్ప్లేన్ కానీ, కార్ రెంటల్స్, ట్రాన్స్ఫర్స్, ఇన్సూరెన్స్, రైల్ కంపెనీస్ అండ్ అదర్ రిటైల్ కస్టమర్స్కి వచ్చేసి ట్రావెల్ ఏజెన్సీస్ అండ్ ఇండిపెండెంట్ ట్రావెల్ కన్సల్టెంట్స్ అండ్ కార్పొరేట్ కస్టమర్స్, వీళ్ళందరికీ కూడా టూర్ ఆపరేటర్స్గా కానీ, ట్రావెల్ మేనేజ్మెంట్ కంపెనీస్ కానీ, ఆన్లైన్ ట్రావెల్ కంపెనీస్ కానీ, యాప్స్ అని, అలాగే టూ సైడ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ that enables suppliers and customers to connect seamlessly. The company platform enables sellers to show and market their inventory and set prices of buyers. For buyers, the platform is an integrated multiple currencies and multiple lingual one-stop solution that helps them discover and book travel to destinations around the world across various travel segments such as leisure, business and religious travel. ఈ కంపెనీ వచ్చేసి మనకి 1550 కోట్లు అనేది బుక్ బిల్డ్ ఇష్యూగా రావడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఫ్రెష్ ఇష్యూ కింద 0.43 crores అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే షేర్స్ అగ్రిగేటింగ్ 400 crores ఆఫర్ ఫర్ సేల్ కింద వీళ్ళు వస్తున్నారు అనమాట. అలాగే 1.25 crore షేర్ అగ్రిగేటింగ్ టు 1150 కోట్లు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఐపీఓ వచ్చేసి మే 8వ తారీఖున ఓపెన్ అవుతుంది. ఈ ఐపీఓ క్లోజ్ వచ్చేసి మే 10వ తారీఖు అవుతుంది అనమాట. అలాగే ఎక్స్పెక్టెడ్ టు బి ఫైనలైజ్డ్ మండే 13వ తారీఖు లిస్ట్ అవడం జరుగుతుంది. అలాగే ఇది వచ్చేసి బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో లిస్ట్ అవడం జరుగుతుంది. లిస్టింగ్ డేట్ వచ్చేసి మే 15. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 875 నుంచి 920 రూపాయలుగా పెట్టడం జరిగింది. లాట్ సైజ్ వచ్చేసి 16. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెష్ ఇష్యూ కింద 400 కోట్లు. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 1550 కోట్లు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా ఉందన్నమాట టీబీఓ టెక్ ఐపీఓ టైమ్ లైన్. ఇదంతా మనం డిస్కస్ చేసుకుంది. ఐపీఓ ఓపెన్ డేట్ 8, క్లోజ్ 10, అలాట్మెంట్ 13, రిఫండ్ అమౌంట్ వచ్చేసి 14వ తారీఖు, క్రెడిట్ ఆఫ్ షేర్స్ వచ్చేసి డిమార్ట్లోకి 14వ తారీఖు, లిస్టింగ్ డేట్ 15. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిటైల్ కేటగిరీ కింద మినిమం ఒక లాట్ అనేది అప్లై చేసుకోవచ్చు, 16 షేర్లు. అమౌంట్ వచ్చేసి 14,720 రూపాయలు. రిటైల్ కేటగిరీలోనే మ్యాక్సిమం కింద 13 లాట్లు, 208 షేర్లు, 191,360 రూపాయలు. ఇక్కడ చూసుకున్నట్లయితే స్మాల్ హెచ్ అనే కేటగిరీ కింద 14 లాట్లు, అలాగే స్మాల్ హెచ్ అనే మ్యాక్సిమం కింద 67, బిగ్ హెచ్ అనే కింద వచ్చేసి 68 ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే
రిజర్వేషన్ వచ్చేసి క్యూఐబిక్స్కి 75%, రిటైల్ కేటగిరీలో అంటే మనలాంటి ఇన్వెస్టర్స్కి 10%, అండ్ హెచ్ఎన్ఐ కేటగిరీ కింద 15% ఇవ్వడం జరిగింది. ఇక కమింగ్ టు ది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్కి వచ్చినట్లయితే వీళ్ళ అసెట్స్ అనేవి 2021 నుంచి కూడా ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. అలాగే రెవెన్యూస్ కూడా ఈ కంపెనీకి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 2021లో కోవిడ్ టైంలో మైనస్ పోస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా వీళ్ళు కంటిన్యూస్గా వీళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అలాగే నెట్వర్క్ చూసుకున్నట్లయితే నెట్వర్క్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అండ్ ట్రెజర్స్ అండ్ సప్లయర్స్. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కంపెనీకి ఉన్న బెనిఫిట్, వీళ్ళ యొక్క బారోవర్స్ అనేది ఈ కంపెనీ అనేది రెడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 2022లో 2.69 కోట్లు వీళ్ళకి బారోవర్స్ ఉంటే అక్కడి నుంచి 2023లో 6.36 కోట్లకి ఇంక్రీజ్ అయ్యాయి. అక్కడి నుంచి మళ్ళీ విత్ ఇన్ 9 monthsలోనే వాళ్ళ యొక్క బారోవర్స్ అనేది కూడా రెడ్యూస్ చేసుకున్నారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క వెబ్సైట్ అనమాట ఇది. వీళ్ళ వెబ్సైట్లో వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. TBO has 1,47,000 travel buyers and 21 offices across India. వీళ్ళకి ఇండియాలో ఎక్కడెక్కడ ఆఫీసెస్ ఉన్నాయి అనేది ఇక్కడ చూపించడం జరిగింది అనమాట. హైదరాబాద్లో ఉంది, అలాగే ముంబై, బెంగళూరు, కోయంబత్తూర్. వీళ్ళకి అవార్డ్స్ కూడా రావడం జరిగింది. ఇండియాస్ బెస్ట్ B2B ట్రావెల్ పోర్టల్ 2021. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రావెల్ బయర్స్ వచ్చేసి 1,59,000, హోటల్స్ వరల్డ్ వైజ్ వచ్చేసి 1 million, కంట్రీస్ వచ్చేసి 100+ కంట్రీస్ వాళ్ళకి వీళ్ళ టైప్ ఉందన్నమాట. వీళ్ళు ఆఫర్ ఫర్ సేల్లో ఎగ్జిస్టింగ్గా ఉన్న షేర్ హోల్డర్స్ అనేది వాళ్ళ యొక్క షేర్స్ని ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. గౌరవ్, బత్నర్, మనీష్, LAP ట్రావెల్స్, TBO కొరియా, అగస్టా TBO. దీని వచ్చేసి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్, అలాగే జఫరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. రిజిస్టర్ వచ్చేసి కంపెనీ కేఫిన్ టెక్నాలజీస్తో రిజిస్టర్ అయిందనమాట. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళకి ది టేబుల్ బిలో ప్రొవైడ్ అవర్ రీజనల్ వైజ్ GTV. వీళ్ళకి ఎక్కువ రెవెన్యూ అంతా కూడా ఇండియా నుంచి రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియాలో ఎయిర్ నుంచి 85 million, హోటల్ అండ్ యాన్జిలరీ నుంచి 12 million ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియాలో 28 ఆఫీసెస్ ఉన్నాయి. ఇది కూడా మొత్తం వీళ్ళకున్న ఆఫీసెస్ అన్నీ కూడా వీళ్ళకి ఏ ఆఫీస్ కూడా ఓన్ ఆఫీస్ లేదనమాట. వీళ్ళకున్న ఆఫీసెస్ అన్నీ కూడా లీజ్కి తీసుకున్నారు. ఇండియాలో 28, UAEలో 3, చైనాలో 1, సౌదీ అరేబియాలో 2, ఐర్లాండ్లో 1, బ్రెజిల్లో 1. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు we have 28 offices in India and either offices internationally as of December 31, 2022. We do not own any offices and all our offices including our regional registered office and our corporate office are located on premises that we operate under the lease. వీళ్ళకున్న ఆఫీసెస్ అన్ని కూడా లీజ్ అనేది చెప్పడం జరుగుతుంది.
ఇక్కడ చూసుకున్నట్లయితే మంత్లీ ట్రాన్సాక్షన్స్ బయర్స్ వచ్చేసి ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ ఇండియా నుంచి ఎక్కువ రెవెన్యూ అనేది రావడం జరుగుతుంది. వీళ్ళ యొక్క ట్రావెల్ సెక్టర్ ఎకోసిస్టమ్ అనమాట ఇది. ట్రావెల్ సప్లయర్స్ కానీ, ట్రావెల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్స్ కానీ, ట్రావెల్ బయర్స్ అండ్ కస్టమర్స్, ఇది వీళ్ళ యొక్క ఎకోసిస్టమ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 7,500 plus destinations sold in the 100 plus countries, 41,000 బుకింగ్ పర్ డే. వీళ్ళకి వచ్చేసి బుకింగ్ ఒక రోజుకి 41,000 బుకింగ్స్ అవుతాయి అనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే 48 కంట్రీస్ విత్ కమర్షియల్ టీమ్, 55 plus కరెన్సీస్ యాక్సెప్టెడ్ ఫర్ ది బుకింగ్. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క ఆఫీసెస్ కానీ, అలాగే వీళ్ళ యొక్క అవర్ గ్లోబల్ ఫుట్ ప్రింట్, వీళ్ళు గ్లోబల్ గా ఎక్కడెక్కడ ఉన్నారు అనేది ఈ మ్యాప్ లో చూడవచ్చు అనమాట మనం. ఇక్కడ చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ చార్ట్. అవర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రవీంద్ర దర్వివాల్, చైర్మన్ అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్. కో ఫౌండర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి అంకుష్. ఇలా కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ అవర్ మేనేజ్మెంట్ టీమ్. ఇక కమింగ్ టు ది ఈ టీబీఓ టెక్ యొక్క మనం జిఎంపి చూసుకున్నట్లయితే ప్రెసెంట్ 450 రూపీస్ ఉందన్నమాట ఈ యొక్క జిఎంపి. యాజ్ పర్ ఎస్టిమేటెడ్ లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,370 రూపాయలు. ఇది సబ్స్క్రిప్షన్ ఒక 50% ఛాన్స్ ఉందన్నమాట వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జిఎంపి వచ్చేసి ప్రజెంట్ 450 రూపీస్ ఉంది. యాజ్ పర్ ఈ జిఎంపి ప్రకారం 450 రూపాయల ప్రకారం చూసుకున్నట్లయితే మనకి లిస్టింగ్ గెయిన్స్ అనేది ఒక 7,000 చేంజ్ అలా రావడానికి అవకాశం ఉందన్నమాట. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.